టోటల్ హిప్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడడం. సో టోటల్ హిప్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనము హెమీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడడం, వేర్ ఓన్లీ ఫీమర్ సైడ్ అంటే మన బాల్ సైడ్ ఒకటి రీప్లేస్ చేస్తాం మనం. సో ఇప్పుడు టోటల్ హిప్ అనేది ఏంటి అంటే మనకి బాల్ కూడా రీప్లేస్ చేయాలి, సాకెట్ కూడా రీప్లేస్ చేయాలి. సో ఈ టోటల్ హిప్ ఎవరికి చేస్తామంటే ఆర్థరైటిక్ హిప్స్లో చేస్తాం, అంటే జాయింట్ అరిగిపోయింది అనుకోండి. సో ఇంతకుముందు బైపోలార్ మనకి హెమీ రీప్లేస్మెంట్ నెక్ ఫీమర్ ఫ్రాక్చర్ అయ్యి అతికే ఛాన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి చేస్తాం మనం. సో ఈ టోటల్ రీప్లేస్మెంట్ ఎవరికి అంటే మనకి జాయింట్ అరిగిపోయింది అనుకోండి, సో అస్టాబ్లం సైడ్ కూడా పెయిన్ఫుల్ అవుతుంది. సో ఆ కాంపోనెంట్ని కూడా రీప్లేస్ చేయాలి కాబట్టి ఒక అస్టాబ్లం కప్ సైడ్ని మనము ఐదర్ సిమెంటెడ్ ఆర్ అన్సిమెంటెడ్ పెడతాము, దాంట్లో మొత్తం ప్రిపేర్ చేసి, అండ్ మన స్టెమ్ని కూడా మనం సిమెంటెడ్ ఆర్ అన్సిమెంటెడ్ పెట్టగలుగుతాం. సో దీనికి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఆర్థరైటిక్ హిప్ అని. కానీ ఆర్థరైటిస్కి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఇట్స్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఏవాస్కులర్ నెక్రోసిస్. సో ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది స్టిరాయిడ్ యూస్తోని, మనకి హై లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ యూస్తోని, సమ్ టైమ్స్ ఫాలోయింగ్ నెక్ ఫీమర్ ఫ్రాక్చర్, మనకి ఈవెన్ సర్జికల్ ఫిక్సేషన్ తర్వాత కూడా, సో ఇటువంటి వాటిలలో జాయింట్ అరిగిపోతుంది ఫైనల్గా. సో మనకి స్టెప్ బై స్టెప్ చేయాలి, మనం అస్టాబ్లంని ప్రిపేర్ చేసి దాంతో ట్రయల్ మోడల్స్ వేసి మన హిప్ స్టెబిలిటీ, మనకి హిప్ మూమెంట్ చెక్ చేసుకొని తర్వాత మనం ఒరిజినల్ ఇంప్లాంట్ని ఫిక్స్ చేస్తాం. సో ఇది మనకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ గురించి మనకి ఒక బ్రీఫ్ ఓవర్ వ్యూ మనకి.